చెప్పండి. ఈరోజు స్వేరోల పవిత్ర మాసం ప్రారంభం అవుతుంది. మరి మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు స్వేరోల పవిత్ర మాసం జరుపుకుంటారు. వేలాది మంది రకరకాల రాష్ట్రాల్లో ఈ పవిత్ర మాసాన్ని పాటిస్తారు. మరి ఈరోజు తెలంగాణలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన నేలకొండపల్లి దగ్గర వందలాది మంది స్వేరోలు రకరకాల ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఈ దీక్షకు కొనుక్కుంటున్నారు. ఇది 2013లో నుంచి స్టార్ట్ అయింది. 2013 నాడు మరి మార్చి 15వ తారీఖు నాడు ఈ భీమ్ దీక్ష ప్రారంభమైంది. ఈ భీమ్ దీక్ష ప్రధానంగా అన్ని దురలవాట్లను త్యజించి మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడం కోసం వేలాది మంది మరి పూర్వ విద్యార్థులు, అది ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, ప్రైవేటు పాఠశాలలో కానీ, లేకపోతే హాస్టల్లో కానీ, గురుకులాల్లో కానీ ఎక్కడ చదువుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి అన్ని దురలవాట్లకు దూరంగా ఉండి చదువును, జ్ఞానాన్నే ఆయుధంగా మరి పూని వాళ్ళు ఈ ప్రపంచాన్ని మార్చడానికి చేసే ఒక గొప్ప ప్రయత్నమే ఈ భీమ్ దీక్ష. మరి మహనీయులు తథాగత గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి నేడు మానేశ్రీ కాన్షీరామ్ గారి దాకా అందరూ కూడా జ్ఞానం వల్లనే ఈ ప్రపంచాన్ని మార్చాలని చూశారు. సో అందుకొరకే ఆ జ్ఞానం ఈరోజు ప్రతి వర్గం, అది హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, బౌద్ధిస్టులు కానీ, ఇంకే మతాలకు చెందిన వాళ్ళైనా వాళ్ళందరి లోపల కూడా ఎవరికైతే జ్ఞానం ఇంకా అందలేదో ఆ జ్ఞానం వాళ్ళకి అందాలని చెప్పేసి స్వేరోలుగా మేమందరం కూడా ఈ నెలంతా కూడా జ్ఞాన సముపార్జన మీద, ఆ జ్ఞానాన్ని ప్రచారం చేయడం మీద, అదేవిధంగా గ్రామాలకు తరలి వెళ్ళడం మీద, అదేవిధంగా పేద విద్యార్థులు ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం మా సంపాదనలో కొంత భాగం వాళ్లకు మరి షేర్ చేయడం మీద, వీటి మీదనే మేమందరం కూడా ఫోకస్ చేస్తాం. అదేవిధంగా అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నినాదంతోనే ఈ స్వేరో నెట్వర్క్ అనేది భూమి మీదకి వచ్చింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఖండాలకన్నిటికి కూడా ఈ స్వేరో నెట్వర్క్ విస్తరిస్తుందనే ఆశతోనే మేమందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ భీమ్ దీక్ష పాటిస్తున్నాం. ఇది కులాలకు, మతాలకు అతీతంగా జరిగే దీక్ష, ప్రాంతాలకు అతీతంగా జరిగే దీక్ష, భాషలకు అతీతంగా జరిగే దీక్ష. ఇది తప్పకుండా అందరూ పాటించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రానికి వచ్చిన మరి భీమ్ దీక్ష ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, జై శ్రీరామ్.